నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎన్ఆర్ ఫుడ్. ఈరోజు బ్యాచిలర్స్ కోసం ఎగ్ ఆమ్లెట్ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. ముందుగా ఒక ఉల్లిపాయను తీసుకొని దాన్ని సన్నగా ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కోవాలి. అదేవిధంగా కొంచెం కొత్తిమీరను కూడా సన్నగా తరగాలి. ఒక టమాటోని ఒక చిన్న పచ్చిమిర్చి తీసుకొని ఇట్లా పొడుగులా కాకుండా రౌండ్‌గా కట్ చేసుకోవాలి సన్నగా. అండ్ టమాటో తీసుకొని ఒక చిన్న ముక్క అది కూడా ఎంత వీలైతే అంత సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకోవచ్చు. ఎన్ని ఆమ్లెట్స్ కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకోవచ్చు. నేను ఒక ఆమ్లెట్ వేస్తున్నాను కాబట్టి ఒక ఎగ్ తీసుకున్నాను. ఇందులో పచ్చిమిర్చి, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ టమాటో, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి అండ్ సాల్ట్, చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ వేసి ఇవంతా కూడా మంచిగా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా మిక్స్ అయ్యేలాగా కలిపేసేయాలి. కొంచెం స్పైసీగా ఉండాలంటే కారం ఎక్కువగా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి. పెనం వేడైన తర్వాత ఆయిల్ వేసేసి మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ముందుగానే మనం కలిపి పెట్టుకున్న ఈ ఎగ్ మిక్సర్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు పెనం పైన వేసేసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా వేసేసుకొని ఆ మధ్యలో అంతా కూడా సైడ్లకు వచ్చే విధంగా కొంచెం ఇలా తిప్పుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా బ్యాచిలర్స్కి ఎక్కువగా ఎగ్ ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, కానీ చేసుకోవడం ఎలానో తెలియదు. సో వాళ్ళ కోసమనే స్పెషల్గా ఈ వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, సింపుల్గా ఈజీగా ఈ విధంగా చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీ కూడా. ఈ విధంగా వన్ సైడ్ మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత తిప్పుకోవాలి. ఇప్పుడు చూడండి, మొత్తం కూడా మంచిగా మొత్తం వెనకాల మొత్తం కాలిన తర్వాత ఇప్పుడు తిప్పేసుకోవాలి. ఈ విధంగా చూడండి, కొంచెం కూడా మాడలేదు, చాలా బాగా వచ్చింది. ఈ విధంగా తిప్పేసి ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా చేసుకుంటే విరిగిపోకుండా చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా మంచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.